ప్రియులారా, మరి ఇక గడిచినటువంటి రోజుల్లో మనము ఉపవాసం గురించి అనేక విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉపవాసము ఎలాగున ఉండాలి అనే విషయాన్ని, ఉపవాసంలో ఉండవలసినటువంటి ఒక విధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉపవాసములో దేవుడు మాట్లాడుతూ ఉపవాసం 3 విధాలుగా ఉన్నాయని, దేవుడు ఏర్పరిచిన ఉపవాసమని, దేవుడు ఏర్పరిచిన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసంగా మార్చబడాలని, రెండవదిగా వ్యక్తిగత ఉపవాసమని, మూడవదిగా సంఘ ఉపవాసమని, వాటి గురించి వివరం జ్ఞాపం చేసుకుంటా వచ్చి, పిల్లారా ఇక సమయంలో ఈ 3 ఉపవాసాలు ఉన్న ఒక విషయం ప్రాముఖ్యంగా మనలో ఉండాలి అని చెప్పి తెలుసుకుంటూ ధ్యానిస్తూ, మరి ఏమిటి అంటే మత్తయి సువార్త యొక్క 6వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో ఉన్న విషయాన్ని, నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూచినట్లుగా అనేక మాటను మనం జ్ఞాపం చేసుకుంటూ, మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రాముఖ్యంగా చేయవలసిన విషయము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే, మనము మన యొక్క తలను మరి అంటుకున్నట్ట ముఖాన్ని శుభ్రము చేయాలంటే కడుక్కోవాలి. అయితే ఇలాగ భౌతికంగా చేయడం మంచిదే, తలలో ఉన్నటువంటి యొక్క జుట్టుకున్నటువంటి ఆ జిడ్డుని మళ్ళీ శుభ్రం చేసుకోవడం మంచిదే. అలాగే ఆత్మీయంగా దేవుడు ఎందుకు చెప్తున్నారో ఆ విషయాలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉందా. మరి దేవుడు అసలు మొట్టమొదటిగా ఎందుకు తలకి అని చెప్పి తర్వాత ముఖం కడుక్కోమని చెప్పారు. మనం అయితే ముఖం కడుక్కొని తర్వాత తలను శుభ్రం చేసుకుంటా. కానీ దేవుడు అన్నాడు, నీ తలను ముందుగా శుభ్రపరుచుకొని అప్పుడు నీ ముఖాన్ని నువ్వు శుభ్రపరచుకో అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పిల్లరా, అలాగనే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తూ, మరి ఈ ముఖములో ఉన్న ఇంద్రియాలను కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. అందుకే దేవుడు ముఖాన్ని కడుక్కోమని చెప్పాడు. అలాగే మన ముఖములో ఉన్న ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. మరి కళ్ళు మన దేహానికి వెలుగై ఉంటుంది. మరి కన్ను మన దేహానికి దీపమై ఉన్నది కాబట్టి మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. ఒకవేళ కన్ను చెడిపోతే మన శరీరం అంతా చీకట్లో పడిపోద్ది అనేక మాటని జ్ఞాపం చేసుకుంటూ, కన్ను గురించి చాలా విలువైన విషయాలు. కన్ను కూడా ఆకర్షణ ద్వారా పాపంలో పడిపోతా. మరి ఇటువంటి రీతిలో ఇటువంటి ఆకర్షణ ద్వారా మనం పడిపోకుండా మన కన్నుని మనము జాగ్రత్తగా ఒక నిబంధన చేసుకునే విధంలో ఉండాలి. మరి యోబు అంటున్నాడు, నేను ఎలాగను కన్యకుని చూస్తాను, మరి నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. మరి కళ్ళతో చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, మరి ఈ కళ్ళు ఆకర్షణము చేత మనము పడకూడని పాపంలో పడిపోతూ ఉంటాం. ఏమండి, మన నడకలు వెళ్ళలేని ప్రాంతంలో కూడా ఈ కన్నులు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. మన నడకలు వెళ్ళలేవు, కానీ మన కన్నులు మాత్రం వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితులు ఈ కంటి ద్వారా ఉంది కాబట్టి ఈ కంటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేక దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ ఈ కంటిని అభ్యంతరము నీ పరిస్తే ఊడబెరుకుమని దేవుడు చెప్పాడు. అంటే అభ్యంతరపరిచే దృష్టి నీలో ఉండకూడదు. ఆ దృష్టితో నువ్వు చూడవద్దని దేవుని యొక్క వాక్యము మనకి ఉపదేశిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి అలాగే దేవుడు ఆ మాటను చెప్తూ తర్వాత మనలో ఉన్నటువంటి ఇంద్రియ ముక్కు, ఈ ముక్కు నిమిత్తం కూడా మనం జ్ఞాపకము చేసుకుంటూ, మరి ఈ ముక్కు శోధించే సాధకం. ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడు చక్కని రుచికరమైన ఆహారం మనం తింటూ ఉంటే, ఎవరైనా తింటూ ఉంటే వండిన వాసన వస్తుంటే మనం శోధిస్తూ ఉంటుంది, ఈ ఆహారం తిను పర్వాలేదని. ఈ యొక్క ముక్కు అలాగనే శోధించడం వలన తిండికి ముగ్ధులైపోవడం వలన అనేక మంది బైబిల్లో పాడైపోయిన వారు ఉన్నారు. ఏశావు కూడా ఈ తిండికి ముగ్ధుడైపోయాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇస్సాకు కూడా అదే తిండికి ముగ్ధుడైపోయాడు. ఆ తిండికి ముగ్ధుడైపోయి ఆ జ్యేష్ఠత్వ హక్కులను మరి ఏసావుమో యాకోబుకు అమ్మేశాడు. కానీ ఇస్సాకు మాత్రమా చక్కని ఆహారం తిండి నాకు శుభ్రపరిచింది, నాకు ఇవి నేను తిని నిన్ను దీవిస్తాను, నా దీవుల ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడండి. ఈరోజున దేవుడు తినవద్దన్న వాటిని తిని అపవిత్రులైపోయి పాపంలో పడిపోతున్న వారు కనబడుతూ ఉన్నారు. అలాగున మనం ఉండకుండగా ఇక ఈ ముక్కు వాసన వచ్చి తిండికి నోటికి పని చెప్తూ ఉంటుంది. ఇదిగో ఈ నోటి వలన అధికంగా తిండి బోతులు అయిపోవడం వలన అనేక మంది శరీర రుగ్మతలు తెచ్చుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఇదిగో తిండి వలన మందమతులై ఉండొద్దు, తిండిపోతులా ఉండొద్దు. తిండిపోతు వలన సోమరితనం వస్తుంది. ఈ సోమరితనం వలన అంటే ఎంత కావాలో అంత తినాలి తప్ప
అధికమైనది మనం తినకూడదు, అక్కర మించి మనం తినకూడదు. ఒకవేళ అలాగను తిన్నట్లయితే మనము సోమరిపోతులమైపోతూ ఉంటాము. చాలామంది ఈ రోజున అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏమిటి ఈ కారణము అనే ఆలోచన చేస్తూ ఉంటే, అలాగున సోమరిపోతుతనము వారిలో రావడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే అధికమైన తిండి. ఏమండి, ఇలాగున అనేక మంది ఈ తిండికి బానిస అయిపోయి, ఏమండి, పని చేయడానికి కూడా, కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ కూడా ఇటు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు తిండిపోతావైతే నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తి అడ్డు పెట్టుకోమన్నాడు. ఎందుకని తెలుసా? ఈ తిండి ఎక్కువైపోతే అనర్థాలు వస్తాయి, కుటుంబాలు కూడా పాడైపోతాయి. ఏమండి, ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మొక్కు వలన కూడా ఇటువంటి తిండి అనేక సాధకం మనల్ని పాడు చేస్తూ ఉంది. తర్వాత చూడండి, ఇంకొక ఇంద్రియాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాను. ఏమిటి అది? చెవులు. ఏమండి, చెవులు చెప్పిన మాటలు వింటూ ఉంటాయి, కానీ వింటున్న మాటలో ఏది శ్రేష్టమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో అని గ్రహించే తలంపులు మనకుండా. వినే ప్రతి మాట మంచిది కాదు. చెప్పే ప్రతి ఒక్కరు మంచి ఉద్దేశంతో మనతో చెప్పరు. చెప్పేవని మన మేలు కొరకు కాకపోవచ్చు. కాబట్టి ఎవరు చెప్పినా వింటున్న వెంటనే దాన్ని ఆచరించకూడదు. దాన్ని ఒకసారి ఆలోచన చేసి ఏది మనకి మంచిదో, ఏది మేలో, ఏది శ్రేష్టమో అది గమనించుకొని మనం పాటించాలి. మరి ఆదికాండం 2:17 జ్ఞాపం చేసుకుంటే అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆదాము అవ్వలారా, మీరు తినకూడదు, ఈ పండు తింటే కనుక చస్తారు. ఇదిగో మీరు తినవలసింది ఇక ఏదైనా వనంలో సమస్తాన్ని మీరు తినొచ్చు, తిన్నా ఏం ఇబ్బంది లేదు. కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును, అలాగే జీవవృక్ష ఫలమును కూడా మీరు తిన్నట్లయితే నిత్యం మీరు చస్తారని చెప్పారు. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాటను మనం పాటిస్తే జీవంలో ఉంటాం. అదే అవ్వమ్మ ఆదాములతో కూడా, ప్రాముఖ్యంగా అవ్వమ్మతో కూడా మాట్లాడినటువంటి అపవాది మాట, చెప్పుడు కొట్టు మాట, చెడు మాటలు ఏమిటనంటే 3:4 చూస్తూ ఉంటే, ఏం తిన్నా పర్వాలేదు, నువ్వేం చనిపో, ఇగో నువ్వు దేవదూతల వల్ల మారిపోతావు, దేవుని రూపంలో మారిపోతావు, వారితో సమానంగా అయిపోతావు, కాబట్టి నువ్వు తిను అని చెప్పి ప్రేరేపించింది ఈ అపవాది. ముందు దేవుని మాట విన్నారు, ఆ మాట ప్రకారంగా జీవించారు. వారు జీవం అంతా కూడా వారిలోనుంది. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకున్నారు. ఆ యొక్క చేయకుండా పని చేయడం ద్వారా పాపం అనగా ఏమిటి? ఏమండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని సెలవిస్తుంది వాక్యము. దేవుడు చేయొద్దన్న వాటిని ఏమండి చేయడమే పాపము. తిన్నందుకు కాదు, కానీ అక్కడ ఆ పని చేసినందుకు పాపము అది ఎంచబడింది. అలాగన ఆ పాపంగా ఎంచబడిన తర్వాత దేవుడు వచ్చి ఒక రోజున అడుగుతున్నట్ట, ఆదాము ఆదాము అవ్వ అని పిలుస్తుంటే మేము దిగంబరులై ఉన్నాము అని అన్నారు. ఇది ఎలా వచ్చింది, నీకు ఎలా తెలిసింది అని అంటే, ఇదిగో నువ్వు తినొద్దన్న పన్ను తిన్నాం, నువ్వు చేయొద్దన్న పనిని చేశాం, అందుకే ఈ రోజున మాకు ఇది మేము దిగంబరులై ఉన్నామని సిగ్గు ఎరిగిన వారుగా ఉండి, ఇదిగో మేము తల ఎత్తుకోలేకపోతున్నాము అనే ఒక మాటను చెప్తా ఉండారు. అంటే ప్రియులారా, ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున అపవాది మాట విన్న వారి జీవితంలో ఏం జరిగిందనంటే, వెంటనే వారికి దేవుని యొక్క శాపము వచ్చింది, పాపము ఆవరించింది. పాపం వలన వచ్చే జీవితం మరణం, కాబట్టి వారి జీవితంలో కూడా మరణము వచ్చింది. అదే దేవుని మాట విన్నంత వరకు కూడా వారి జీవితంలో మరణం అనే మాట, ఆలోచన, ప్రస్తావన లేదు. అపవాది చెప్పాడు ఏమి చావరని, దేవుడు చెప్పాడు నిత్యము చస్తారని. ఇదిగో అంతవరకు మరణము అనేక చాప్టర్ కానీ ప్రస్తావన లేని వారి జీవితాల్లో దేవుడు చెప్పినట్లుగానే మాట తప్పినట్లనే వారికి మరణము అనేది వచ్చింది. ప్రియులారా, అందుకే ఎప్పుడు కూడా మనకి చెడు మాటలు ఎలాగ ఉంటాయంటే తీగా ఉంటాయి. చెప్పుడు కొట్టు మాటలు కూడా తీగా ఉంటాయి. మన ఎదురింటి వారు, పొరుగింటి వారు, పక్కింటి వారు లేనిపోని మాటలు ఖాళీగా కూర్చుని, వదినాయ్ ఇది అన్నావా, ఇది తెలుసా నీకు, అలా అలా అంట కదా,
వీళ్ళు ఎలా అంట కదా అని చెబుతూ ఉంటే మనకి చాలా ఆసక్తిగా, చెవులకి ఇంపుగా ఉంటాయి కొంతమందికి. ప్రియులారా, దురద చెవులు గలవారిగా ఉండొద్దు, కల్పన కథలను వినొద్దని దేవుని వాక్యము చెబుతూ ఉంది. అది ఎంత వాస్తవమో ఏమిటో, ఏది నిజమో ఏది అబద్ధమో మీకు కానీ వారు చెప్తున్న వారికి కానీ ఎవరికి తెలీదు. అదంతా ఊహాజనితంగా కొన్ని మాటలు మీకు చెప్పేయొచ్చేమో వారు. ఇప్పుడు ఈ మాటలు విని మనము అవును అని చెబితే గనక, అని మనం అంగీకరిస్తే గనక ఆ పాపములు మనం కూడా పాల్పొంపులు పొందుకున్నట్లే. కాబట్టి ప్రియులారా, ఈ మాటలను బట్టి మన జీవితం పాడు చేసుకొనక ఈ మాటలను మనం విడిచిపెట్టేవారుగా, మాటల నుండి దూరముగా వెళ్ళేవారుగా ఉండాలి. అలాగను ఉండాలి అని అంటే మనము దేవుని మాటను మనము వినాలి. లోకంలో అపవాది మాటలను కాదు, చెడు మాటలను కాదు, ఎవరో ఏదో కక్షతో కుట్రతో చెప్తున్న మాటలు కాదు. ఇవన్నీ మాటలు వినడం వలన మనకేమీ మేలు కాదు, ఒరిగేది లేదు. మన జీవితాలను మనం నాశనం చేసుకుంటూ మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్న వారుగా ఉన్నాం. ఈ రోజున ఎవరు నిన్ను పాడు చేయలేరు, ఎవరు నిన్ను బాగు చేయలేరు. మరి ఎవరు నిన్ను బాగు చేయగలరు, ఎవరు నిన్ను పాడు చేయగలరు అని అంటే నీవే ముందుగా. నువ్వు ఎప్పుడైతే ఖాళీగా కూర్చుని ఆ మాటలు ఈ మాటలు వింటావు, అదే మదిలో పెట్టుకుని అలా ప్రవర్తిస్తే నువ్వే పాడవుతావు. ఒకవేళ మంచి మాటలు విని అది గ్రహించుకుని అలాగున జీవిస్తే నువ్వే బాగుపడతావు. పక్కింటి వారు, ఎదురింటి వారు నిన్ను ఎవరు పాడు చేయలేరు, ఎవరు నాశనం చేయలేరు. నా కొడుకునండి కుర్రలందరూ పాడు చేశారండి అంటే తప్పు వారిది కాదు. ఒకవేళ అలాగను పంపించే విధానం మనలో ఉంది కాబట్టే వాడు వెళ్ళాడు, అందుకే ఆయన పాడవ్వాడు. ప్రియులారా, ముందు వారికి, అందుకే దేవుని ఒక వాక్యం చెప్తుంది సామెత గ్రంథంలో, బాలుడు నడవలసిన త్రోమను ముందు వాడికి నేర్పించాడు, అప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయాడు. అంటే నేర్పించవలసిన ఆ యొక్క త్రోవను మనం నేర్పించట్లేదు, నడిపించవలసినటువంటి త్రోవలో నడిపించట్లేదు, ఏ విధంగా పెంచాలో మనకే తెలియట్లేదు. ప్రియులారా, అలాగ ఉండకూడదు. అలాగ ఉండడం వలన మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మనకు అర్థం కాదు. తర్వాత నెత్తి నీరు కొట్టుకున్న ప్రయోజనము ఉండదు. కాబట్టి ఇదిగో బాల్యము నుండే వారిని సరైన మార్గములను నువ్వు పెంచాలి, నడిపించాలి అని అంటే ముందుగా నీవు దేవునిలో ఉండాలి. ముందుగా నీవు నీ యొక్క యజమానుడైన నీ భర్త లేకపోతే నీ భార్య మీరు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి జీవించగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి నడవగలిగితే అప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. అప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు నడుస్తారు. అప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు మంచి విషయాలను గ్రహిస్తారు. అప్పుడు వాడు ఒకవేళ ఎంతమంది మధ్యలో ఉన్నా, ఒకవేళ చదువుకి ఏ ప్రాంతం వెళ్ళినా, లేదా ఉద్యోగం కోసం ఎక్కడ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క చెడు అలవాట్లు వాడిని చేరవు. ఎందుకో తెలుసా? వాడు చిన్ననాటి నుండి దేవుని వాక్యంలో పెంచబడ్డాడు కాబట్టి, ఆమె చిన్ననాటి నుండి దేవునిలో సన్నిధిలో మెలుగుతూ కలుగుతూ ఉంది కాబట్టి, ప్రతి వాక్యము ఆమె హృదయాల్లో చిన్ననాటి నుండి వెత్తబడ్డాయి కాబట్టి, ఒకవేళ వాడు పాపము చేయడానికి ప్రేరేపించబడితే వెంటనే వాడు హృదయంలో ఏముంటుందో తెలుసా? ఈ వాక్యము నన్ను జ్ఞాపకం గుచ్చుతుంది, ఈ వాక్యము నాకు ఇలాగ చెప్పింది కాబట్టి నేను ఎలాగనో చేయడం సరైంది కాదు, ఇది దేవుని నీతికి దేవుని యొక్క న్యాయానికి సరైంది కాదు అని వాడు గ్రహించి అలాగను చేయడానికి ఒప్పుకొనడు. ఒకవేళ ఈ వాక్యమే వాడిలో లేకపోతే ఎవరు గద్దించేవారు ఉన్నారు? మనం ఉన్నామా? మనం వాడి దగ్గర ఉంటామా? లేకపోతే ఆ చదువుతున్న బిడ్డ దగ్గర మనం ఉండగలమా? ఎవరు ఉండలేము, చూడలేము, చేయలేము. ఒక నమ్మకంతో పంపిస్తున్నాం అంతే. ఈ రోజున ఆ నమ్మకం ఒమ్ము అయిపోతూ ఉంది. ఆ నమ్మకానికి ఏమండి రోజులు కాదు. ఈ రోజున కాలేజీకి వెళ్తున్నానమ్మా అని అబ్బాయి చెప్తున్నాడు, అమ్మాయి చెప్తుంది. కానీ చివరికి ఎవరు వెళ్తున్నారో, ఎవరు మానుతున్నారో, ఎవరు వస్తున్నారో, ఏం జరుగుతుందో, వీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎక్కడ ముగ్గులు వేసుకొస్తున్నారో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకో తెలుసా? అంటే ఈ మాటలు వినడం వలన ఈ జీవితాలు ఎలాగనో నడుస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఇదిగో ఈ రోజున యవ్వన బిడ్డల మధ్యలో ఉన్న సంభాషణలు ఇవే ఉంటున్నాయి. వీరు వినేవి రోజు ఇవే. మనం లేచిన తర్వాత న్యూస్ ఛానల్ పెట్టి చూస్తూ ఉంటే మనం వినేవి ఇవే. పలానా వ్యక్తులు, పలానా ఇలాగ కుటుంబాలు ఎలాగ జరిగారట,
ఇలా జరిగిందట, అదట, ఇదట. ఎప్పుడు నువ్వు ఏది వింటున్నావో అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. అర్థమవుతుందండి? 10 మంది ఒక వ్యక్తిని మంచోడు అంటే 11వ వాడు కూడా మంచోడే అంటాడండి. ఎందుకు తెలుసా? ఆ యొక్క 10 మంది మాటలు వింటున్నాడు, అదే వీడు హృదయంలో పనిచేస్తుంది. నిజానికి ఆ వ్యక్తి దుర్మార్గుడైనా ఇక ముందర ఉన్న 10 మంది కూడా మంచోడు 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 అని చెప్తే ఈ 11వ వాడు కూడా మంచోడే అని చెప్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఎంత నిజంగా మంచివాడైనప్పటికీ, ఎంత మృదు స్వభావం కలిగిన వాడైనప్పటికీ కూడా ఏమంటే 10 మంది వీడు చెడ్డవాడు అన్యాయస్తుడు అన్యాయం చేశాడు అని చెబితే 11వ వాడు కూడా ఏమని చెప్తాడు? వీడు అన్యాయస్తుడే, అన్యాయం చేశాడు వీడు అని చెప్తూ ఉంటారండి. అయితే చూడండి ప్రియులారా, నీ వినేది నీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు, యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పదే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వేస్తారో తెలుసా? ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక ఛానల్లో ఇవ్వడానికి కొన్ని లక్షలు ఖర్చు పెడతారండి. కొన్ని సెకండ్లు నివిడిగలిన, అంటే కొన్ని సెకండ్లు సమయం ఆ యాడ్ వస్తుంది. గట్టిగా వస్తే ఒక 10 సెకండ్లో 15 సెకండ్లో, ఇక 15 సెకండ్లో 20 సెకండ్లో ఈ యాడ్ వస్తుంది. ఈ యాడ్కి కొన్ని లక్షల వరకు ఖర్చు పెడతారు. ఎందుకు తెలుసా? ఈ 10 లక్షలు ఖర్చు పెట్టడం ఒక కొన్ని సెకండ్లకి దానివల్ల కోట్ల లాభం వారికి కలుగుతుంది. చూడండి, ఒక పేస్ట్ మనము మార్నింగ్ బ్రష్ చేసుకునే ఆ పేస్టును ఇక్కడ టీవీలో చూపించి ఇది చక్కగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, మనం దీంతో బ్రష్ చేసుకుంటే మన నోరు దుర్వాసన రాదు, అది ఇది అని చెబుతూ ఉంటుంటే నిజంగా మన బుర్రలో ఏం పడుతుంది? నిజంగా మనకి ఎక్కడికి షాప్కి వెళ్తే ఏం అడుగుతాం? అదే నాకు కావాలి అని అడుగుతాం, ఆ పేస్టే నాకు కావాలని అడుగుతాం. ఏమంటే టీవీలో చూడండి, ఆడవారు ఈ షాంపూ వేసుకుని మీ జుట్టు అస్సలు పడదు, చాలా ఒత్తిగా చాలా పొడుగ్గా అయిపోద్ది అని చెప్తే మీ చిన్నప్పటి నుంచి వాడుతున్నారు, ఇప్పుడు అయ్యిందా? కానీ మన మనసులో ఏముంటుంది? పలానా షాంపూ మాత్రం నాకు అదే పని చేస్తుంది, నాకు అదే కావాలి, ఒకవేళ వేరేది నువ్వు వాడితే నా పని చేయదనే ఒక ఆలోచన మన బుర్రలో ముద్రింపబడిపోద్ది. అంటే చూడండి, నువ్వు వినేది నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు వినేది నీ చేతల మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు వినేది నీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు వినేది నీ పిల్లల మీద ప్రభావము చూపిస్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉండి ఇక ముఖాన్ని కడుక్కో. ఎందుకంటే తెలుసా? నువ్వు వింటుంటే చెవులు కూడా శుభ్రపరచుకో. నువ్వు ఉపవాసం ఉంటా ఉండి దేవునితో సహవాసం ఉండాలని, ఇదిగో అక్కర్లేని వంట నీ చెవును వేసుకుంటే ఇంకెక్కడ దేవునితో సహవాసం ఉంటావు నీవు? నీ ధ్యాస అంతా కూడా వినే వాటి మీద ఉంటుంది కదా, ఇంకా దేవుని మీద నీ ధ్యాస ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది కదండి? కాబట్టి ప్రియులారా, ఈ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే చెవిగలని వాడు ఏం చేస్తాడు? వింటాడు. చెవులు అందరికీ ఉన్నాయి, కానీ ఆత్మీయ చెవి ఉండాలి, ఆత్మీయ తలంపులతో నీవు ఉండాలి. వింటున్నప్పుడు అవి ఎంత నీ హృదయంలో భద్రపరుచుకునే విధంగా ఉండాలి. విన్న వాటిని హృదయంలో నువ్వు దాన్ని పట్టుకుని నడిపించేవాడికి నీవు ఉండాలి. అంతేగాని ఎలా పడితే అలాగనుంటూ ఏదో అవుతుందిలే, ఏదో చెందుతుందిలే అంటా ఉంటే కుదరదు. అర్థమవుతుందండి ప్రియులారా? ఇదిగో దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది. మార్కు సువార్త 4:24 ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట్లాడుతూ ఉన్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే దేవుడు చెప్తున్నారు, మీరు వినేది జాగ్రత్తగా చూసుకోండి. వినేదంతా ఒకటైనది కాదు, జాగ్రత్త అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? జాగ్రత్త. జాగ్రత్త. ఏమండి, నేను చెప్పాను, మీకు అర్థమైందా? గుర్తుందా? మనము పిల్లలు అప్పుడే కూరగాయలు కొయ్యడం నేర్చుకుంటే చాకుతో కోస్తూ ఉంటుంటే జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. ఈ జాగ్రత్త అని చెప్పే దాంట్లో 2 ఉద్దేశాలు దాగున్నాయి. ఒకటి మంచి విషయము, ఒకటి చెడు విషయము, ఒకటి మేలు, ఒకటి కీడు. అంటే మంచి విషయం ఏమిటి? నువ్వు జాగ్రత్తగా కొయ్యి, ఆ కోస్తున్నప్పుడు నీ వేలు మీద రానివ్వకుండా తప్పించుకో. ఇది కోస్తున్నప్పుడు చక్కగా కొయ్యాలి. ఎలాగనంటే అన్నీ కూడా మరి కోసే కూరగాయలు కూడా ఒకే విధంగా ఒకే సైజులో కోస్తే చక్కగా ఉడుకుతాయి. ఒకటి పెద్ద మొక్క, ఒకటి చిన్న మొక్క కోస్తే ఒకటేమో బాగా ఎక్కువ ఉడికిపోద్ది, ఒకటేమో పచ్చిగా ఉంటుంది. కాబట్టి కోసే విధంగా అంత చక్కగా సక్రమంగా క్రమంలో కొయ్యి అని ఒక ఉద్దేశం ఒకటి. జాగ్రత్త ఇంకోటి ఏంటంటే, బాబు నువ్వు కోసావు, నువ్వు కోసేదాన్ని ఏలు కోసేసుకున్నావు అనుకో, అంతకన్నా బాధ. నువ్వు కోసేదేమో ఇంత, దానికి వెనకాల మేము సగ్గబెట్టేది ఎంత
కాబట్టి చాలా జాగ్రత్తగా కొయ్యమ్మా అని చెప్తూ ఉంటాం. అంటే దేవుడు చెప్తున్నాడు కదా, అదే నువ్వు వింటున్నప్పుడు ఏమి వింటున్నారో దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మనం వినే దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నీ వినేవన్నీ కూడా మనకి శ్రేష్టమైనది, మేలైంది కాదు. దానివల్ల మన జీవితంలో అన్ని శ్రేష్టమైన మేలు కలుగుతుందని అనుకోవడానికి లేదు. నువ్వేమి వింటున్నావో చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమైందండి? ఎలా పడితే అలా వింటే కుదరదు. కాబట్టి నీవు దేవుడు చెప్తున్న మాట నువ్వు వినేటప్పుడు లాభం ఉంది, నష్టం ఉంది, మేలు ఉంది, కీడు ఉంది, సంతోషం ఉంది, దుఃఖం ఉంది. కాబట్టి ఈ కీడును, దుఃఖాన్ని, బాధను, నష్టాన్ని తప్పించి మేలును, దీవెనను, ఆశీర్వాదమును, లాభాన్ని పొందుకునే విధంగా నీ జీవితం ఉండాలనే మాట దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నేను జ్ఞాపం చేసుకుంటా ఉన్నా, యాకోబు రాసిన పత్రిక 1:18 వినడానికి అట వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినడానికి ఏమవ్వాలట? చాలా వేగిరపడాలి, వేగిరముగా వినడానికి నిదానించి మాట్లాడాలి. అంతేగాని మాట్లాడడానికి వేగిరపడతా వినడానికి నిదానించామంటే కుదరదు. ఏమండి, ఒక మాట ఎవరన్నా చెప్తున్నారంటే మళ్ళా చెప్పంటే చెప్పరండి చాలామంది. వినలేదా? ఈరోజు నీ వాక్యం చెప్పబడుతుంది, ఏమండి మీరు ఈ చెప్తున్నప్పుడే వినాలి, వేగిరపడాలి వినడానికి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏమండి ఇందాక ఏదో వాక్యం చెప్పారు మరలా చెప్పనంటే నేను చెప్పడానికి నాకు అవకాశం ఉండదు. ఒకవేళ నేను చెప్దా అనుకున్న వినడానికి నీకు అవకాశం ఉండకపోవచ్చు, పని ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి అవ్వచ్చు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది వినడానికి వేగిరపడాలి, కానీ మాట్లాడడానికి నిదానించాలి. ఈ రోజున మన జీవితంలో మాట్లాడడానికి నిదానించలేకపోవడం వలన అనేకమైన నిందలు మాటల వల్లనే మనం తెచ్చుకుంటున్నాం. మాట్లాడడం రాక ఏమండి చాలామంది ఏమైపోతుంది, వారికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఏమండి ఏం మాట్లాడాలో తెలియక 10 మంది ముందు గొప్పగా నేను మాట్లాడాలి, 10 మంది ముందు గొప్పగా నేను కనిపించాలని ఏదో పగర్భాలు పలుకుతూ ఉంటారు. చివరికి అందరి చేత చివాట్లు తినే పరిస్థితులు వస్తూ ఉంటాయి. చెప్పకుండా విషయాలు చెప్తారు, ఎవరి దగ్గర ఏది మాట్లాడకూడదు అదే మాట్లాడతారు. చివరికి అందరి దగ్గర చులకనవుతారు, దానికి ఉన్న విలువను వారే పోగొట్టుకుంటారు. కాబట్టి అవతల వారు ఏమి చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, అది నువ్వు ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా జాగ్రత్తగా వినాలి. వారు ఎలాంటి వారో, వారి స్వభావాన్ని బట్టో ఏమిటనేది వారి మాటను బట్టి మనకు అర్థమైపోద్ది. వారు ఎటువంటి వారు, వారి స్వభావం ఏంటి, వారి మాట ఏమిటి, వారి విధానం ఏమిటి అనేది ఆ మాటను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకేనట మాట విన్నప్పుడు వేగిరపడాలి, వినడానికి శ్రద్ధ చూపాలి. కానీ మాట్లాడేటప్పుడు ఆ మాటకి నిదానించి చెప్పగలిగితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. ఒకవేళ నిదానించకుండా చెప్తే నువ్వు ఖచ్చితంగా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పడిపోతూ ఉంటావు. మాట్లాడేటప్పుడు ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడాలండి. కాబట్టి ఈ మాట మనం విలువను పెంచాలన్నా, విలువను తగ్గించాలన్నా, ఈ మీకు నోటి నుండి వచ్చే మాటను బట్టే నీ జీవితానికి గొప్ప విలువ వస్తుంది. ఇదే మాటను బట్టే నీ యొక్క జీవిత విలువ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. నువ్వు వింటున్నది జాగ్రత్తగా వినగలిగితే నీ జీవితం బాగు చేసుకుంటా. వినేది నువ్వు సరిగ్గా వినకుండా, వినవలసింది వినకుండా అక్కర్లేదంతా వింటూ ఉంటే నీ జీవితంలో అక్కర్లేదంతా నీ జీవితంలో అది చేర్చుకుంటా. పిల్లారా, ఒక విషయాన్ని గమనించండి. అందుకే సామెతల గ్రంథము 28:9 జ్ఞాపం చేసుకుందా. సామెతలు 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాణ్ణి ప్రార్థన ఏయము. చూడండి, అంటే దేవుని యొక్క వాక్యము వినకుండగా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏయము అంటే దేవుడు అంటున్నాడు, దేవుని వాటను వినకుండగా, దేవుని వాక్యం వినకుండగా, దేవుని వాక్యము అసలు ఎందుకు వినాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనము దేవుని వాక్యము ఎందుకు వినాలి, వింటే ఏమిటి ఉపయోగం అంటే, ఈ మాట నువ్వు ఒకసారి ఆలోచించగలిగితే ఈ వాక్యము ద్వారా నీకు జవాబును వస్తుంది. ప్రియులారా, ఈ మాట నువ్వు ఆలోచించగలిగితే నీ జీవితం బాగుపడుతుంది. దేవుని వాక్యము ఎందుకు వినాలంటే, ఈ వాక్యములో ప్రతి సంగతులు కనుక నువ్వు ఆలోచించగలిగితే నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. ఈ మాట నువ్వు దేవుని వాక్యము వినగలిగితే
నీ జీవితంలో ఎలా నడుచుకోవాలో నీకు అర్థంగా అవుతుంది. దేవుని వాక్యం వినగలిగితే ఏమండి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. దేవుని వాక్యము నువ్వు వినగలిగితే కుటుంబంలో నీ బాధ్యతలు ఏంటో నీకు తెలియపరుస్తుంది. దేవుని వాక్యం వినగలిగితే నీ బిడ్డల పట్ల నువ్వు ఎలాగ వ్యవహరించాలో తెలుస్తుంది. దేవుని వాక్యం వింటే ఇదిగో దేవుని పట్ల, సమాజం పట్ల, సంఘం పట్ల, ప్రజల పట్ల, బంధువుల పట్ల, మిత్రుల పట్ల, కుటుంబీకుల పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తించాలో ప్రతి విషయం కూడా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంటుంది. బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవిత చరిత్ర ద్వారా, వారు ఉన్న జరిగిన సంఘటనల ద్వారా, అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురుపడినప్పుడు మనం ఎలాగ ఉండాలని ప్రతి విషయము కూడా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఈ సంగతులు వినాలి. దేవుని వాక్యము పుట్టిన నాటి నుండి చచ్చిన వారి వరకు కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఈ జీవితంలో ఎలా ఉండాలో, ఒక పిల్లవాడిలో ఎలా ఉంటాడు, పిల్లవాడి పరిస్థితి ఏమిటి, యవ్వన కాలంలో ఎలా ఉండాలి, నీవు ఏమండి ఒక నడి వయసుకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, కుటుంబంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు ఎలా ఉండాలి, ఒక యజమానిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, తండ్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక ఇదిగో కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక తాతగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఒక మామగారిలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక అన్నలా ఉంటే నువ్వు ఎలా ఉండాలి, ఒక స్నేహితుడిగా ఉంటే నువ్వు ఎలా ఉండాలి, ఒక శత్రువుగా ఉన్న సమయంలో నువ్వు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. అందుకే దేవుడు అన్నాడు, శత్రువు నువ్వు ఉంటే కనుక నీ శత్రువును ద్వేషింపక ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ శత్రువుగా ఉన్నప్పుడు శత్రువు విషయంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు నీ శత్రువుని ద్వేషించొద్దు, శత్రువుని ప్రేమించు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని వాక్యము వినకుండగా, అనగా వినడం అంటే ఏమిటండి, దేవుని వాక్యం వినకుండగా అని అన్నారు అంటే ఏమిటి అక్కడ అమ్మా? దేవుని వాక్యము వినడము అని అంటే ఏమిటనంటే చూడండి, మీ పిల్లలు మీ మాట వింటున్నారా వింటలేదా అని మీకు తెలిసిపోద్ది కదా. ఒకవేళ ఒక స్త్రీ తన భర్తకి చెప్పిందట, ఏవండి వచ్చేటప్పుడు 12 వచ్చేటప్పుడు, ఉద్యోగం నుంచి వచ్చేటప్పుడు వస్తున్నప్పుడు పిల్లలకి ఇదిగో వారికి సాయంత్రం ఏం తినడానికి ఏమీ లేదు, సాయంత్రం వస్తున్నప్పుడు వారికి ఏదో ఒకటి చక్కని స్నాక్సో ఫ్రూట్సో తీసుకురండి అని చెప్పిందట ఈమె. అతడు అలాగనే అన్నాడట. వచ్చినప్పుడు మామూలుగా వచ్చేసాడట. ఇప్పుడు అతడు ఆమె మాట విన్నట్ట వినలేనట్ట అమ్మా? విన్నా మర్చిపోవడం కాదు, వినలేనట్టు లెక్క అది. అర్థమైందండి? విన్నా మర్చిపోయినా అది ఎంత సర్దుకోవడాలి, దేవుని దగ్గర సర్దుకోవడాలు ఏమి లేవు. మళ్ళీ మనకు ఏమంటే మనం అంతా కూడా మనం అంతా ఒక అయ్యో మర్చిపోయాను, మళ్ళీ రెండో రోజు అదే పని అదే తంతు. ఏమంటే మాట వినేవాడు ఎప్పుడు కూడా ఒక్కసారి చెప్పగానే చేస్తాడు. మాట వినేవాడు లక్షణం. 10 సార్లు చెప్పి మర్చిపోయానండి అంటే ఒక నిజంగా కుటుంబ విషయంలో ఇక యజమాని పాత్ర ఏమిటి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు, వెనక్కి తిరిగి ప్రయాణంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి ఏం తీసుకెళ్ళాలి, ఏం కావాలో ఏంటో ఒక ఆలోచన కలిగి ఉండాలి కదా. ఆ ఆలోచన కలిగి లేకుండా ఇంటికి వచ్చి అయ్యో మర్చిపోయానంటే వాడు విన్నట్ట, బాధ్యత ఉన్నట్ట లేనట్ట? విన్నట్టేనా? వినట్లేదని లెక్క. ఈ రోజున మనం కూడా దేవుని వాక్యం చెప్తుంది, జాగ్రత్త నాయన, నీ జీవితంలో జాగ్రత్త జీవించు, వ్యభిచారపు తలంపులు వద్దు, పాపపు తలంపులు వద్దు, పాపం చేయొద్దు, చూడొద్దు, నడవద్దు, పాపం కనవద్దు, పాపపు తలంపులు వద్దు, పడకలు వద్దు, నడకలు వద్దు, చూపులు వద్దు, ఏది నీ జీవితంలో పాపం అనేది వద్దు, పరిశుద్ధత నీకు కావాలి, చక్కగా జీవించాలి, వ్యసనాలు వద్దు, చెడు స్నేహాలు వద్దు, వాటి నుండి విడుదల పొందాలి, నువ్వు నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యత ఉండాలి, లోకమంతా ఒకటి, నీ కుటుంబం మాత్రం ఒకటి, ఇదిగో లోకం తట్టు తిరిగావంటే కుటుంబంలో నీవు ఉండలేవు, కాబట్టి నీకు ప్రాధాన్యత నీ కుటుంబము, ముందుగా నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు అని ఇవన్నీ దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే ఇవన్నీ వినకుండగా అంటే గ్రహించకుండగా అలాగను చేయకుండా ఏదైనా ఆపద కష్టం వచ్చి ప్రభువా ఇదిగో నా ప్రార్థన ఆలకించు, నేను ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు విడుస్తున్నాను, నాకు సహాయం చేయి, ఇదిగో నాకు ఏదో నువ్వు కృప చూపించు అని ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఏమండి? ఆ ప్రార్థన హేయమవుతూ ఉంటుంది. దేవుడు అది అంగీకరించే ప్రార్థనగా ఉండదు. ఒక ఖైదీ వచ్చి జడ్జి గారి ముందు వాడు ఇంచుమించుగా ఒక 5-6 చంపేశాట,
ఎన్నో దొంగతనాలు చేసి, ఎంతో పోలీసులు కూడా ఇబ్బంది పెట్టి, సమాజంలో వారిని భయపెట్టి ఎన్నో స్కాములు చేసి వచ్చాడట. న్యాయస్థానంకి వచ్చిన తర్వాత ఈ ప్రతిసారి కూడా న్యాయమూర్తి ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో ఈ తప్పుని క్షమిస్తున్నాను, చిన్నదే చేసుకుంటూ వచ్చాడు ముందు, ఆ ప్రతిసారి కూడా క్షమిస్తున్నా, మరలా ఇంకెప్పుడు రావద్దు, ఇదిగో చిన్నపాటి శిక్ష, చిన్నపాటి జరిమానా వేసుకొని పంపేశాడట. కానీ ఈసారి భయంకరమైన పరిస్థితి చేసుకొచ్చాడు, ఎవరికి దొరకకుండా శిక్ష మీద శిక్ష, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాడట. ఇప్పుడు అంటున్నట్ట, ఈ చివరికి వచ్చిన తర్వాత, అయ్యా మీరు చెప్పారు అవన్నీ కూడా విన్నాను నేను, కాకపోతే చిన్న చిన్న పొరపాట్లే, ఎంతోమందికి 4-5 చంపానంతే, ఇదిగోండి ఇవన్నీ చేశానంతే, కాబట్టి బ్యాంకుకి దొంగతనం చేశానంతే. ఏమండి నేను మంచోడండి, నాకేం తెలియదు, నేను అమాయకుడండి, నాకు మీరే సహాయం చేయాలి జడ్జి గారు, మీరు తప్ప నాకు ఎవరు ఈ లోకంలో లేరండి, మీరు దయ తెలిస్తే నేను బయటికి వెళ్ళి జాగ్రత్తగా ఉంటానండి, బయటికి వెళ్ళి జాగ్రత్తగా నేను జీవిస్తానండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మాట్లాడాడు అనుకోండి, జడ్జి గారు అయ్యో కరిగిపోతారా? ఏమంటారు? ఆ మాటలు అసలు జడ్జి గారికి మనస్సులో వినడానికి ఇష్టపడతారా? ఆ మాటలు ఏమైనా ఇష్టంగా అనిపిస్తాయి ఆయనకి? అది హేయమైన విధంగా ఉంటుంది, చిరాకు పుడుతుంది. ఆ మాటలు చెప్తుంటే, ఆపు నీ మాటలు, నువ్వును నీ జీవితమే సరిగ్గా లేదురా, నీ మాటలు ఏమిటి, నీ మాటలు నేనెందుకు వినాలి, ఎన్నో మార్లు నీకు అవకాశం ఇచ్చానే, ఎన్నోసార్లు చెప్పానే, ఈ మాటలు నువ్వు వినలేదు, ఈ మాటలను బట్టి నువ్వు నడుచుకోలేదు, మరలా ఇప్పుడు వచ్చి నా దగ్గర నువ్వు అలా రీతి నేను ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అని చెప్పి అంగీకరించడు. ఒక న్యాయమూర్తి ఎలాగని ఆలోచన చేస్తే, న్యాయాధిపతి అయిన దేవుడు మరి ఆయన దృష్టికి మన జీవితం ఎలా ఉంది? దేవుడు మాటను, ధర్మశాస్త్రానికి వాక్యాన్ని మనము వినకుండగా, అంటే భౌతికంగా విన్నట్టుగా ఉండేవారు వింటనట్టే ఉంటారు, కానీ అలాగ నువ్వు జీవించకుండా జీవితం అంతా దుర్మార్గము కలిగి జీవించిన వారి విషయంలో మరి దేవుడు ఏం చేస్తారు? వారి ప్రార్థనలు ఏమైపోతాయి? ఏమైపోతూ ఉంటాయి. అంటే చూడండి ప్రియులారా, మనము ధర్మశాస్త్రం అని దేవుని వాక్యము వినకుండగా, ఆ వాక్యాన్ని బట్టి జీవించకుండగా, ఆ వాక్యాన్ని బట్టి నీ నడక లేకుండగా, నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, ఏమంటే దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండకుండా, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా, కన్నీరు విడిచినా, గొగ్గోలు పెట్టినా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటారా? దేవుడు చెప్పేది అదే. కాబట్టి నువ్వు వినాలి, ముందు దేవుని మాటను వినడమంటే అలాగ నువ్వు చెయ్యాలి, అలాగ నువ్వు జీవించాలి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా అవన్నీ చేస్తాడు. ఏమండి, అందుకే దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట కనబడుతుంది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అగునుగాక. చూడండి, అంటే చూడండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అంటే దేవుడికి చెప్పిన పని అశ్రద్ధగా ఉంటే వాడు ఏమవుతాడంటే శాపం తెచ్చుకుంటాడు, అంతే. ఈ శాపము దేవుడు ఇచ్చేది కాదు, ఈ శాపము దేవుడు మనకి ఇచ్చేది కాదు, మన అంతటా మనమే తెచ్చుకునేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాట వినకుండగా, ఆయన పని చేయకుండగా, ఆయన కార్యం మనలో లేకుండా ఉంటే కనుక మనం ఏమవుతామంటే శాపగ్రస్తులము అవుతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అంటే దేవుడు చెప్పిన మాట కార్యాచరణ మన జీవితంలో ఉండాలి. దేవుడు చెప్పిన మాటకి కార్యాచరణ మన జీవితాల్లో ఉంటే అది మనకి మేలుకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఇక వాక్యము, ఇక ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుని ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటను చదువుకుని మరి ఇక ఈరోజు వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం, ఎందుకంటే సమయం కూడా అవుతూ ఉంది. అమ్మ చదవండి. జ్ఞానము గలవాడు వినట పాండిత్యము వృద్ధి చేసుకున్నట్టండి. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడట? విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడట. వాడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడట. పాండిత్యము అంటే ఒక పండితుడు అంటే జ్ఞానం కలిగిన వాడు,
పామరుగా ఉన్నవాడు పండితుడు పాండిత్యము మనం వృద్ధి చేసుకోవాలి అంటే, జ్ఞానం వివేచన వృద్ధి చేసుకోవాలంటే వాళ్ళలో ఏముండాలట? ఏమండి, దేవుని యొక్క మాట వినివాడు వారి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. వాడు జ్ఞానాన్ని వాడు ఇంకా అధికంగా పెంచుకుంటాడు. కాబట్టి ఈ రోజున మనము కూడా దేవుని వాక్యము వినివారుగా ఉండి మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క ఆలోచనను, మన యొక్క వివేచనను మనం పెంచుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మిగిలిన విషయాలు మరి రేపు సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము. కాబట్టి ఇక సమయంలో దేవుని యొక్క మాటలు మనము ముగించుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడైన దేవా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని బట్టి వినువారి జీవితాల్లో దీవెనకరంగా మేలుకరంగా మార్చి మా అందరి అనుదిన జీవితాల్లో ఈ వాక్యము స్థిరపరిచి బలపరిచి నీలో మేమందరం కూడా ప్రభా ఇక వృద్ధి పొందినట్లుగా, నీ ఆత్మీయతలు మేము ఒక ఐక్యత కలిగి మరింతగా ఆశీర్వదించబడినట్లుగా అటు కృపాధనిత నాకును మాకును దయచేయమని మా రక్షణకర్త ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.